అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మరి మహాలక్ష్మి అమ్మవారి అసలు నగలు ఏమయ్యాయో దేవాదాయ శాఖ అధికారులు చెప్పాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ప్రశ్నించారు. 2 నెలల క్రితం నర్సీపట్నంలో మరిడి మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు జరిగాయని, ఆ సమయంలో కొందరు వ్యక్తులు వారి దగ్గర ఉన్న నగలను తెచ్చి దేవాదాయ శాఖ అధికారులకు అప్పగించారన్నారు. కనీసం పట్టణంలోని పెద్ద మనుషులను కూడా పిలవకుండా నగలు అప్పచెప్పారని తెలిపారు. గత ప్రభుత్వంలో కొందరు ఒత్తిడి వల్ల అలా చేయడం జరిగిందని తెలిపారని, అయితే దేవాదాయ శాఖ అధికారులు తెచ్చిన నగలను నర్సీపట్నంలో బంగారు వర్తకుల దగ్గర చెక్ చేయించగా ఇవి నకిలీవని తేలాయన్నారు. బంగారు ఆభరణాలు ఎవరి వద్ద ఉన్నాయో అమ్మవారికి గిల్ట్ నగలు అలంకరించి బంగారు నగలను ఎవరో ఎత్తుకెళ్లిపోయారో దేవాదాయ శాఖ అధికారులు, పోలీసులు నిగ్గు తేల్చాలని చింతకాయల విజయ్ కోరారు. ఆ రోజు ఊరు పెద్దల పిల్లలు బంగారం ఇచ్చినప్పుడు, కమిటీ సభ్యుల పిల్లలు బంగారం ఇచ్చినప్పుడు ఊర్లో కనీసం ఒక జనాభాలు తీసుకెళ్ళి అక్కడ చూపెట్టలేదు. ఓన్లీ ఆ రోజు ఎండోమెంట్స్ వాళ్ళని పిలిచి వాళ్ళకి ఆ బంగారాన్ని అప్పచెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది, టీడీపీ ప్రభుత్వం వచ్చింది. టీడీపీ ప్రభుత్వంలో అంతా నిజాయితీగా జరుగుతుంది, నిక్కచ్చిగా జరుగుతుంది, ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ఎండోమెంట్స్ వారు మేము అడగకముందే ఏమో వీళ్ళు యాక్షన్ తీసుకుంటారేమో ప్రభుత్వం నుంచి అని చెప్పి వచ్చి అయ్యన్న పాత్రుడి కుటుంబ సభ్యులకి, అయ్యా మేము ఆ రోజు చేసిన తప్పే, ఎందుకంటే 5 లక్షల రూపాయల ఉన్న గుళ్ళు మేము టచ్ చేయకూడదు, కానీ ఒత్తిడి మీద మేము టచ్ చేయవలసి వచ్చింది. ఆ రోజు ఆదాయం చెక్ చేస్తే కూడా అంత లేదు, కానీ లాక్ చేయమని చెప్పారు. అందుకు వాళ్ళు ఇచ్చిన బంగారాన్ని ఒకసారి అందరి ముందు మీ ముందు తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు తీసుకురావడం జరిగింది. మేడం వచ్చారు ఎండోమెంట్స్ దగ్గర నుంచి. మేడం వచ్చి కమిషనర్ ఆఫీస్ నుంచి రావడం జరిగింది. వచ్చి అని పెడితే మనం వాళ్ళ దొంగ పనులు చేయం కాబట్టి మొత్తం కమిటీ సభ్యులు కానీ అందరూ కూడా, కొంతమంది పెద్దలు కానీ అందరినీ కూడా తీసుకురమ్మన్నాం. అలాగే ఆ ఎండోమెంట్స్ వారిని మేము కోరింది ఏంటంటే, ఏమన్నా కానీ మీరు ఈ నగల్ని టెస్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ లోకల్గా ఉన్న వ్యక్తినే పెట్టండి. ఏదో బయట నుంచి అనకాపల్లి నుంచో లేకపోతే వైజాగ్ నుంచో మీకు తేవద్దు. ఎందుకంటే మాకు